కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కొత్త వైరస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా రష్యాలో అంతుచిక్కని వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తుంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతుందనే నివేదికలు భయపెడుతున్నాయి. వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నా కొత్త వైరస్ వ్యాపిస్తున్నట్టు వచ్చిన వార్తలను రష్యా అధికారులు ఖండిస్తున్నారు. అటు అమెరికాలో ఒక భారీ పర్యాటక నౌకలో నోరో వైరస్ కలకలం రేపుతోంది. క్వీన్ మేరీ 2 లగ్జరీ విలాస నౌకలు ఈ వైరస్ కారణంగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారట. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎప్పటికీ మర్చిపోలేం. 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వైరస్ మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని దేశాల్లో వ్యాపించిన కరోనాతో కోట్లాది మంది బాధపడ్డారు. లక్షల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. అనేక మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆనాటి చీకటి రోజులు మళ్లీ రావొద్దని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటున్నారు. తాజాగా రష్యాలో అంతుచిక్కని వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. కోవిడ్-19 తరహా ఈ కొత్త రకం వైరస్ వల్ల శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతోన్న బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు చెప్తున్నారు. బాధితులు దగ్గినప్పుడు నోటి నుంచి రక్తం కూడా పడుతోందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. రష్యాలోని అనేక నగరాల్లో ప్రజలు వారాల తరబడి తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. అయితే కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగటివ్ వచ్చిందని చెప్తున్నారు. దీంతో ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలెగ్జాండ్రా అనే మహిళ 5 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోందని, కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్టు తెలిసిందని నివేదికలు వెల్లడించాయి. కొన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి వివరించాయి. కొంతమంది సోషల్ మీడియాలో దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందని పోస్ట్ చేశారు. యాంటీబాడీ చికిత్సకు కూడా ఈ వైరస్ లొంగటం లేదని, వైద్య నిపుణులకు సవాల్గా మారిందని తెలిపారు. ఇది కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే కొత్త వైరస్ విజృంభించిందని వస్తున్న వార్తల్ని రష్యన్ అధికారులు ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదన్నారు. తమ దేశంలో కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాజ్మా న్యూమోనియా ఉన్నట్లు నిర్ధారించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవటానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు. కాగా ఈ వ్యాధికి మైక్రోప్లాజ్మా న్యూమోనియా అనే బ్యాక్టీరియాతో సంబంధం ఉందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇది మానవులకు సోకే అవకాశం ఉంది. ఇది సాధారణంగా ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. క్రమంగా న్యూమోనియాకు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా గతేడాది చివరిలో రష్యాలో భారీగా కేసులు నమోదయ్యాయి. కానీ అప్పట్లో రష్యా అధికారులు దీనిని నిర్ధారించలేదు. సాధారణ ఫ్లూగానే కొట్టిపారేయటం విశేషం. మరోవైపు అమెరికాను నోరో వైరస్ వణికిస్తోంది. సౌతాంప్టన్ నుంచి బయలుదేరిన క్వీన్ మేరీ 2 నౌకలో దాదాపు 200 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని తేలడంతో కలకలం చెలరేగింది. ఈ నౌక మార్చి 8న 2538 మంది టూరిస్టులు, 1232 మంది సిబ్బందితో సౌతాంప్టన్ నుంచి తూర్పు కరేబియన్ దీవులకు బయలుదేరింది. మార్చి 18న న్యూయార్క్లో ఆగింది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు వారిని పరీక్షించారు. ఈ వైద్య పరీక్షల్లో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది నోరో వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. బాధితులకు చికిత్స అందించి మిగతా ప్రయాణికులకు వైరస్ సోకకుండా నౌకను శానిటైజ్ చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక నార్త్ వెస్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న క్వీన్ మేరీ 2 సౌతాంప్టన్ మార్గంలో ఉంది. మొత్తం 29 రోజుల ట్రిప్ కాగా ఏప్రిల్ 6న ఇది ముగియనుంది. క్వీన్ మేరీ 2 నౌకలో యాత్రికులకు వైరస్ సోకిన విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC ధృవీకరించిందని చెప్తున్నారు. నోరో వైరస్ని వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. ఈ వైరస్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అన్ని వయసుల వారికి ఇది సోకుతుంది. కలుషితమైన ఆహారం కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరో వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు కనిపిస్తాయి. అవి 3 రోజుల వరకు ఉంటాయి. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. నోరో వైరస్ బారిన పడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవటం ద్వారా కూడా దీని వ్యాప్తికి దోహదం చేస్తుంది. మలం నుంచి సేకరించిన నమూనాలు పరీక్షించడం ద్వారా ఈ వైరస్ని నిర్ధారించారు. అయితే ఈ వైరస్ బాధితులు చాలామంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంది.
3 రోజుల్లో దీని నుంచి బయటపడొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. చైనాలోని వుహాన్లో డిసెంబర్ 31, 2019న తొలిసారి కొన్ని నిమోనియా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత అవి కరోనా వైరస్గా నిర్ధారించారు. కరోనా వైరస్ చైనా నుంచే ప్రపంచానికి వ్యాపించిందని, వాటి మూలాలు వుహాన్లో ఉన్నట్టు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కానీ చైనా మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ మహమ్మారికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే కోరడంతో తమ వద్ద ఉన్న కోవిడ్ సమాచారం, పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సమాజంతో ఇప్పటికే పంచుకున్నామని వెల్లడించింది. అంతేకాకుండా కరోనా మూలాలపై ఇతర దేశాల్లోనూ పరిశోధనలు జరగాలని అభిప్రాయపడింది. కోవిడ్ మూలాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని చైనాను చాలా కాలంగా కోరుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ఏడాది జనవరిలో చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ HMPV అనే వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపించడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్టు తెలిసింది. అయితే విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది అక్కడి ప్రభుత్వం. చైనాలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కొత్త వైరస్ని గుర్తించారు. కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ని పోలి ఉన్నట్టు చెప్తున్నారు. దీనికి HKU5-CoV-2 అనే పేరు కూడా పెట్టేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇది హాంకాంగ్లోని జపనీస్ పిపిస్ట్రిల్ గబ్బిలాల్లో మొట్టమొదటిగా గుర్తించిన వైరస్కి కొత్త రూపం. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరమైందని అంటున్నా కరోనా అంత తీవ్రమైన ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.